దేవునికి స్తోత్రం. దేవుడు మానవులను ప్రేమించి అనేకమైన వరములను ఈవులను అనుగ్రహించినట్లుగా దేవుని పరిశుద్ధ వాక్యములో మనం గమనిస్తున్నాం. మానవులను దేవుడు ప్రేమించి అనేకమైనటువంటి వరములను మనకు అనుగ్రహించాడు. ఆయన అనుగ్రహించిన వరములలో మరి శ్రేష్టమైనవి, ముఖ్యమైనవి మరి 4 ఉన్నాయి. మరి వ్యక్తి రూపకమైన వరములు, శక్తి రూపకమైన వరములు అనేకమైనవి ఆయన ఈవులను అనుగ్రహించెను అని బైబిల్లో చెబుతూ ఉన్నాయి. కనుక ఆయన అనుగ్రహించిన వరములన్నిటిలో కూడా మరి 4 శ్రేష్టమైనటువంటి, అన్ని శ్రేష్టమైనవి, ప్రాముఖ్యమైనవి 4. మన రక్షణ కొరకు తండ్రి తన కుమారుని మనకు వరముగా అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఆయనను అనుగ్రహించకపోతే మనమందరం కట్టగట్టుకొని మనమందరం నరకానికి వెళ్ళవలసిన వారం. అది మన చరిత్ర. కానీ తండ్రి మనలను ప్రేమించి కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన కుమారుని మన కొరకు అనుగ్రహించెను. కనుక మనం రక్షణ పొందిన ప్రతి వారికి ఆ వరము అనుగ్రహించబడుతున్నది. దేవునికి స్తోత్రం. పేతురు భక్తుడు అన్నాడు అపోస్తలుల కార్యములు 2:38లో, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును. దేవునికి స్తోత్రం. ఎవరైతే రక్షణ పొందిన వారుగా ఉన్నారో, బాప్తిస్మము ద్వారా రక్షణ పొంది దేవుని కుటుంబములో, దేవుని ఇంటిలో చేర్చబడిన వారుగా ఉన్నారో వారందరికీ కూడా పరిశుద్ధాత్మ వరముగా ఇవ్వబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే రక్షణ పొందిన వారుగా ఉన్నారో వారిలో ఒక గిఫ్ట్ ఉంది, పరిశుద్ధాత్మ వరం ఉన్నది. దానిని మనము వినియోగపరుచుకోవటం అనేది చాలా ముఖ్య విషయం. రక్షణ పొందిన ప్రతి వారిలో కూడా పరిశుద్ధాత్మ ఉన్నాడు. అది గమనించి మనము ఆయనను ముందుకు తీసుకొచ్చి, అన్ని విషయాల్లో ఆయనను ముందుకు తీసుకొచ్చి ఆయనను ముందుంచి మనం వెనక నడిచినప్పుడు మన జీవితాలు విజయవంతంగా, ఆశీర్వాదంగా ఉంటాయి. 3వది, దేవుని వాక్యము ఆయన వరముగా మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యమును దేవుడు మనకు ఎలాగిచ్చాడు? వరముగా మనకు అనుగ్రహించాడు. 4వది, దేవుని సేవకులను దేవుడు వరములుగా అనుగ్రహించాడు.